సో గౌట్ ఆర్ గౌటీ ఆర్థరైటిస్, అసలు ఏంటి గౌట్ ఏంటి, గౌటీ ఆర్థరైటిస్ ఏంటి? సో ఆర్థరైటిస్ అంటేనే కీళ్ళ నొప్పులు. సో కీళ్ళల్లో వచ్చేటటువంటి అన్ని కీళ్ళల్లో వచ్చేటటువంటి నొప్పులు అనేవి. సో దీనికి కారణం దీన్ని బట్టి మనం గౌట్ని మనం డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. ఏ కారణం వల్ల అవుతుంది అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ రక్తంలో ఎక్కువ అవడం వల్ల ఆ క్రిస్టల్స్ అనేవి జాయింట్స్లో డిపాజిట్ అయ్యి జాయింట్ని విపరీతంగా స్వెల్లింగ్ వచ్చేలా చేసి చాలా పెయిన్ఫుల్గా చేసేటటువంటి పరిస్థితి వస్తుంది. ఇది ముఖ్యంగా ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే కాలి బొటన వేలు జాయింట్ దగ్గర ఎక్కువ శాతం స్టార్ట్ అవుతుంది. ఇది చాలా క్లియర్గా మనమే గమనించవచ్చు. కాలి బొటన వేలు జాయింట్ అనేది విపరీతంగా ఉబ్బిపోవడం, కొంచెం రెడ్డిష్గా అవ్వడం, చాలా పెయిన్ రావడం, కొంచెం మూమెంట్ కూడా మనకి పెయిన్ఫుల్గా ఉండడం, నడవడానికి కష్టం అవుతూ ఉండడం, ఏది చిన్న దాన్ని టచ్ అయినా కూడా చాలా పెయిన్ రావడం అనేది కామన్గా కనిపించే ఇనీషియల్ సిమ్టమ్. కానీ ఇది ఒక్క జాయింట్ దగ్గర ఆగదు. మిగతా జాయింట్స్ కూడా, మిగతా వేళ్ళ జాయింట్స్ అన్నిటిలో కూడా ఎఫెక్ట్ అవుతుంటుంది. యాంకిల్స్ ఎఫెక్ట్ అవుతాయి, తర్వాత ముఖ్యంగా మనకి ఎల్బోస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇలా ఒక్కొక్క జాయింట్ కూడా ఇన్వాల్వ్ అవడం జరుగుతుంటుంది. సో దీనికి ముఖ్యమైన కారణాలు యూరిక్ యాసిడ్ అధికం అవ్వడం. ఎందుకు యూరిక్ యాసిడ్ అధికం అవుతుంది? యూరిక్ యాసిడ్ అధికం అవడానికి కారణం ఏంటంటే మనం తీసుకునేటటువంటి డైట్లో ఉండే ప్రోటీన్ అనేది ఎక్కువగా, మనం ఎక్సెస్ ప్రోటీన్ మనం బాడీకి ఇస్తుంటే దాన్ని సరైనటువంటి విధానంలో అది పూర్తిగా మనకి బాడీకి అసెంబ్లేట్ కాకుండా ఉంటే గనక తద్వారా మనకి ఎక్సెస్ ఆఫ్ యూరిక్ యాసిడ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దీనివల్ల ఏంటంటే ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఫామ్ అవుతా, కొద్దిమందిలో ఏమవుతుందంటే కిడ్నీలో స్టోన్స్ రావడం కానీ, లేదంటే ఈ గౌట్ ప్రాబ్లం రావడం కానీ జరుగుతుంటుంది. ఈ ప్రాబ్లం అనేది చాలా సివియర్గా అవుతా మన డే టు డే యాక్టివిటీస్ కూడా డిస్టర్బ్ చేయడం జరుగుతుంది. చాలా మంది ఇమీడియట్గా చేసేది ఏంటంటే పెయిన్ కిల్లర్స్ వాడడం. సో పెయిన్ వస్తుంది, పెయిన్ కిల్లర్ వాడడం వల్ల దాంట్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ దీనివల్ల మనకి జాయింట్ వాప్ అనేది తగ్గుతుంది, నొప్పి తగ్గుతుంది. బట్ పెయిన్ మళ్ళీ అగైన్ రిపీట్ అవుతుంది. ఎందుకంటే రూట్ కాజ్ అనేది యూరిక్ యాసిడ్ కంట్రోల్ కాలేదు. కొన్ని ఇంగ్లీష్ మందులు కూడా యూరిక్ యాసిడ్ రిలేటెడ్గా ఉంటాయి. అవి వాడటం వల్ల కూడా మనకి యూరిక్ యాసిడ్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. బట్ వన్స్ మీరు ఆపిన తర్వాత మళ్ళీ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోతాయి. దీనివల్ల ఏంటంటే డిసీజ్ అనేది ఇంకా క్రానిక్ అయిపోతా, ఇంకా లైఫ్ టైం కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వెళ్ళిపోతుంది. ఈ లోపల ఇంటర్నల్ టిష్యూ డ్యామేజ్ అనేది ఇంకా ఎక్కువై, జాయింట్ డ్యామేజ్ ఎక్కువైపోయి మనకి కదలలేని పరిస్థితి కూడా వెళ్ళిపోవడం, జాయింట్స్ విపరీతంగా వాపు రావడం కూడా చూస్తూ ఉంటాం. సో దీన్ని ఎలా మనం పరిష్కరించవచ్చు, దీని నుంచి ఎలా బయటపడవచ్చు? ఒకటి, లైఫ్ స్టైల్ అనేటటువంటిది చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. ప్రోటీన్ ఫుడ్ చాలా తక్కువ తీసుకోవాలి. ఎక్కువ వాటర్ ఇంటేక్ బాగుండాలి. చాలామంది ఏంటంటే వాటర్ చాలా తక్కువ తాగుతూ ఉంటారు. అలా కాకుండా వాటర్ ఇంటేక్ని మీరు బాగా పెంచుకొని, అంటే మనకి బాడీకి ఎంత సరిపోతుందో దానికి మించి కొంచెం ఎక్కువ తాగడం అనేది చేయాలి. అంటే రెగ్యులర్గా బాడీకి రెగ్యులర్ ఎక్సర్సైజెస్ ఉండేలా చూడాలి. బట్ పెయిన్ ఉండేటప్పుడు మనం చేయలేం, మినిమం వాకింగ్ కూడా చేయలేం. ఫస్ట్ మీరు పెయిన్ రిలేటెడ్గా మనకి గౌట్ ఎఫెక్ట్స్ని సిమ్టమాటికల్గా ముందు కంట్రోల్ చేసిన తర్వాత మీరు ఎక్సర్సైజెస్, వాకింగ్ మీద వీటి మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. బట్ దీనికి పెయిన్ కిల్లర్స్ వాడడం అనేది కాదు. బట్ దీని పెయిన్ కిల్లర్స్ వాడకుండా దీన్ని ఎలా నయం చేసుకోవచ్చు? హోమియోపతి వైద్యం ద్వారా ఎటువంటి పెయిన్ కిల్లర్స్ అవసరం లేకుండా, ఎటువంటి బాడీకి ఇంటర్నల్ డ్యామేజ్ కాకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం గౌట్ కండిషన్ నుంచి బయటికి రావచ్చు. దీనికి మనం హోమియోపతిలో ఏంటంటే చాలా రెగ్యులర్గా, కరెక్ట్గా మన బాడీ యొక్క తత్వాన్ని బట్టి హోమియోపతి మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. దీనికి చాలా రకాల హోమియోపతి మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి. బట్ అన్నీ మన బాడీ యొక్క కండిషన్కి అందరికీ సూటబుల్గా కాదు. మన బాడీకి పర్టికులర్గా ఏ మెడిసిన్స్ కరెక్ట్గా సూటబుల్గా ఉంటున్నాయి అనేది డాక్టర్ క్లియర్గా అర్థం చేసుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది. సో హోమియోపతి డాక్టర్ దగ్గర కండిషన్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, ఏం జరిగింది, ఇంతకుముందు ఏం జరిగింది, పాస్ట్ హిస్టరీ ఏంటి, ఫ్యామిలీలో ఎవరికైనా ఉందా, మీ యొక్క మానసిక ఒత్తిడిలు ఏమైనా ఉన్నాయా, లేదంటే ఆహారపు అలవాట్లో మార్పులు ఏమైనా ఉన్నాయా, వేరే అదర్ డిసీజెస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా డాక్టర్కి మీరు చెప్పగలిగితే కనుక ఖచ్చితంగా సరైనటువంటి మెడిసిన్ పడుతుంది. దాంతో మీకు ఈ కండిషన్ నుంచి పూర్తి ఉపశమనం అనేది దొరుకుతుంది. సో గౌట్ కండిషన్తో సఫర్ అవుతున్నటువంటి వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ కేర్ హోమియోపతి క్లినిక్స్లో డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి.